నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. సైబర్ క్రైమ్ ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య సైబర్ క్రైమ్. తెలంగాణలో సైబర్ క్రైమ్ డిజిటల్ సాంకేతికత రోజువారీ జీవితంలో లోతుగా వ్యాపించి ఉండడంతో ముఖ్యమైన ఆందోళనగా మారింది. ఐటీ రంగం మరియు వేగవంతమైన పట్టణీకరణకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రమైన తెలంగాణ సైబర్ క్రైమ్లో ప్రత్యేకమైన సవాళ్లు మరియు ధోరణులను ఎదుర్కొంటోంది. దీనికి చట్టాన్ని అమలు చేసేవారు మరియు పౌరుల నుండి అప్రమత్తమైన పర్యవేక్షణ మరియు చురుకైన చర్యలు ఎన్ని తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం ఏదో ఒక కొత్త మార్గంలో సులభంగా డబ్బులు సంపాదించడానికి సైబర్ క్రైమ్లకు పాల్పడుతూనే ఉన్నారు. నిజానికి సైబర్ క్రైమ్ బారిన పడిన వాళ్ళల్లో మధ్యతరగతి కుటుంబాలే చాలా ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఆశలు పెట్టుకొని రోజు కూడపెట్టుకుంటున్న డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతున్నాయి. తెలంగాణలో సైబర్ క్రైమ్లో అత్యంత ప్రబలంగా ఉన్న వాటిలో ఆర్థిక మోసం ఒకటి. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లు మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫారంల విస్తరణతో నేరస్తులు మోసాలకు సరికొత్త మార్గాలను కనుగొంటూనే ఉన్నారు. పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డు వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి మోసపూరిత ఈమెయిల్లు లేదా సందేశాలు, వినియోగదారులను మోసగించే ఫిషింగ్ అనేది ఒక సాధారణ వ్యూహంగా మిగిలిపోయింది. అదేవిధంగా ఆన్లైన్ స్కాములు పెట్టుబడులపై అవాస్తవంగా అధిక రాబడిని అందజేస్తాయి లేదా మోసపూరిత ఉద్యోగ ఆఫర్లు, ఫోన్ల ద్వారా సందేశాలు పంపి అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా కొన్ని కోట్లలో ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. పెరుగుతున్న మరో ఆందోళన సైబర్ వేధింపులు మరియు ఆన్లైన్ దుర్వినియోగం. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు మరియు మెసేజింగ్ యాప్లు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలను హానికరమైన ఉద్దేశంతో లక్ష్యంగా చేసుకునే రంగాలుగా మారాయి. బాధితులను రక్షించడానికి మరియు అలాంటి నేరాలను నివారించడానికి కఠినమైన చట్టాలు మరియు మెరుగైన అమలు యొక్క ఆవశ్యకతను హైలైట్ చేస్తూ సైబర్ బెదిరింపు, రివెంజ్ ఫోర్ను మరియు వెంబడించే సందర్భాలు నివేదించబడ్డాయి. డిజిటల్ ప్లాట్ఫారంలను వేగంగా స్వీకరించడం వల్ల వ్యాపారాలు మరియు ప్రభుత్వ సంస్థలకు సైబర్ బెదిరింపులు కూడా పెరిగాయి. ర్యాన్సమ్వేర్ వంటి సైబర్ టాకులు హానికరమైన సాఫ్ట్వేర్ విమోచన చెల్లించే వరకు డేటాను ఎన్క్రిప్ట్ చేస్తుంది, కార్యకలాపాలకు అంతరాయం కలిగించి మరియు అన్ని పరిమాణాల వ్యాపారాలకు ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలు మరియు క్లిష్టమైన మౌలిక సదుపాయాలు కూడా హాని కలిగించే లక్ష్యాలు. సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడానికి మరియు ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు మాత్రం కొత్త దారిని ఎంచుకుంటూనే ఉన్నారు. తెలంగాణ చట్టాన్ని అమలు చేసే సంస్థలు ప్రత్యేక విభాగాలుగా మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల సహకారంతో సైబర్ క్రైమ్ను ఎదుర్కోవడానికి చురుకుగా పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సైబర్ క్రైమ్ సెల్ ఉదాహరణకు సైబర్ నేరాలను దర్యాప్తు చేయడంలో మరియు నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వారు సురక్షితమైన ఆన్లైన్ పద్ధతులు మరియు సైబర్ పరిశుభ్రత గురించి పౌరులకు మరియు వ్యాపారులకు అవగాహన కల్పించడానికి అవగాహన ప్రచారాలు, శిక్షణ కార్యక్రమాలు మరియు వర్క్ షాపులను చాలానే నిర్వహిస్తున్నారు. సైబర్ క్రైమ్ను ఎదుర్కోవడంలో తెలంగాణ పోలీస్ బృందం కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సవరణల ద్వారా భర్తీ చేయబడింది. వివిధ సైబర్ నేరాలను పరిష్కరించడానికి మరియు నేరస్తులను ప్రాసిక్యూట్ చేయడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. అయినప్పటికీ న్యాయపరమైన సమస్యలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మరియు సైబర్ క్రైమ్ యొక్క ప్రపంచ స్వభావం వంటి సవాళ్లకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్లు మరియు అమలు వ్యూహాలలో నిరంతర సమీకరణ మరియు అనుసరణలు ఎంతో అవసరం.
సైబర్ బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ వాటాదారులు మరియు విద్యా సంస్థల మధ్య సహకారం చాలా అవసరం. సైబర్ సెక్యూరిటీ అవగాహన కోసం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వాములు సైబర్ టాకులను అనుకరించడానికి ఉమ్మడి వ్యాయామాలు మరియు ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫారంలు ఒక స్థితిస్థాపకమైన సైబర్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్లను నిర్మించడంలో సహాయపడతాయి. సైబర్ ప్రమాదాలను తగ్గించడంలో పౌరుల అవగాహన మరియు విద్య కీలకమైనవి. డిజిటల్ అక్షరాస్యత, సురక్షితమైన ఆన్లైన్ ప్రవర్తన మరియు సైబర్ సంఘటనల కోసం రిపోర్టింగ్ మెకానిజంలను ప్రోత్సహించే కార్యక్రమాలు సైబర్ బెదిరింపుల నుండి తమను మరియు వారి కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వ్యక్తులను శక్తివంతం చేస్తాయి. పాఠశాలలు, కళాశాలలు మరియు కమ్యూనిటీ సంస్థలు చిన్న వయస్సు నుండి సైబర్ సెక్యూరిటీ అవగాహన సంస్కృతిని పెంపొందించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం ఆర్థిక వృద్ధి మరియు ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇది సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో కొత్త సవాళ్లకు రాష్ట్రాన్ని బహిర్గతం చేసింది. చట్ట అమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపారాలు మరియు పౌరుల సమిష్టి ప్రయత్నాలతో సైబర్ బెదిరింపుల నుండి ముందుకు సాగడానికి మరియు అందరికీ సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడానికి తెలంగాణ తన సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరియు అభ్యాసాలను అభివృద్ధి చేయడం కొనసాగించింది. చూశారు కదా, ఇది ఈనాటి ప్రత్యేక కథనం. మరో కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ మా తెలంగాణ.